ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో షేర్ మార్కెట్లో షేర్గా సంపాదించుకోవాలి, షేర్గా ఎలా సంపాదించుకోవాలనేది దాని మీద ఈ ఎపిసోడ్. జనరల్గా షేర్ మార్కెట్ ఏదైతే ఉందో కరోనా తర్వాత అవేర్నెస్ రావడం జరిగింది. కరోనా తర్వాత ఇన్వెస్టర్సు మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి, ఎస్ఐపి అనుకోండి, డిమ్యాట్ అకౌంట్లు అనుకోండి, విపరీతంగా వృద్ధిలోకి రావటం జరిగింది. అయితే గణనీయంగా ఈ మదుపర్ల సంఖ్య పెరగటం జరిగింది. అయితే ఎక్కువ శాతం ఏంటంటే లాభదాయకంగా మారుతుందనే ఆశతోటి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇప్పుడు కొల్లలైనరనమాట. అయితే నిజానికి షేర్ మార్కెట్ అనేది ఒక అవకాశం అనమాట. దాన్ని ఎలా చేయాలి, ఏం చూడాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఇప్పుడు తగిన కనుక జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇది షేర్ బిజినెస్. అయితే అత్యాశకు పోయినా లేకపోతే ఇంకేదైనా జరిగితే అధపాతాళానికి కూడా నెట్టేయడం జరుగుతుంది షేర్ మార్కెట్. అయితే ఈ మన షేర్ మార్కెట్లో కరోనా తర్వాత మదుపర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, డిమ్యాట్ అకౌంట్లే చెప్తున్నాయి క్రోర్స్కి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఈ లాభదాయకంగా ఉంది కాబట్టి అందరూ కూడా పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఈ దీనికి మనం ఏం చేయాలి అంటే దీని మీద కొంచెం అవగాహన కల్పించుకోవాలి. అయితే ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే అంటే గవర్నమెంట్ పాలసీలు అనుకోండి, గవర్నమెంట్ స్టెబిలిటీ అనుకోండి, ఇప్పుడు 3 టర్మ్స్ నుంచి ఒకటే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వటం, వాళ్ళు ఏదైతే ఉందో ఆర్థిక వ్యవస్థకు సరిపోను ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ శాతం ఈ పెరగటం జరుగుతుంది. ఏది మదుపర్ల సంఖ్య. అయితే దీంట్లో ఏవైతే అవకాశాలు ఉన్నాయో, రిస్కులు ఏమున్నాయో తెలుసుకొని మనము చేయాలి. ఇప్పుడు ఇవి మనం ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా ఏంటంటే షేర్ మార్కెట్లో మాత్రం బాగుంటుంది, కానీ అందరూ భవిష్యత్తు కోసం పొదుపు చేయటం అనేది సర్వసాధారణం. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పొదుపు అనేది ఇంకా అవసరం. అయితే అటువంటిది ఈ ద్రవ్యోల్బణం అనేది ఒకటి ఉంటుంది. అంటే ధరల యొక్క పెరుగుదల, ధరలు కనుక పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగింది, ఇన్ఫ్లేషన్ అంటాం. ధరలు కనుక తగ్గితే అంటే మనం కొనుక్కునే వస్తువులు, తినేవి, తాగేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక ధరలు తగ్గితే ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఆ డేటా తర్వాత ఏమవుతుంది, ఇప్పుడున్న ఏదైతే ద్రవ్యోల్బణం అంటే ఏంది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనకి ఏదైతే వడ్డీ వస్తుందో అంటే డిపాజిట్ అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎవరికైనా వడ్డీకి ఇస్తే ఎంత వడ్డీ వస్తుంది, ఆ వడ్డీకి ద్రవ్యోల్బణం ఎంత ఉంది, అది పోని మిగిలింది మనకు మిగిలినట్టు. ఒక 100 రూపాయలు కనుక మనం సేవింగ్స్ చేస్తే 7%, 8% వడ్డీ వస్తే ద్రవ్యోల్బణం కూడా అంతే ఉంటే మనకేమీ లేదు, మన పైసలు జీరో అన్నట్టే, సంపాదన లేదు అని అర్థం. అయితే మనం ఏం చేయాలిగా, దాన్ని అనుగుణంగా ఏదైతే ఉందో కొన్నేళ్ల తర్వాత దాని యొక్క విలువ పడిపోద్ది అనమాట. అంటే 100 రూపాయలు అట్లనే ఉంచినా దాని యొక్క విలువ ఏముండదు, అంటే మైనస్లోనే ఉంటుంది. అంటే వస్తువు విలువనే పెరుగుతుంది. ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో రియల్ కంటెంట్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక కంపెనీ ఏదైతే ఉందో టాటా అనుకోండి, రిలయన్స్ అనుకోండి, సుందరం అనుకోండి, బిర్లాల్ అనుకోండి, వాళ్ళ యొక్క కంపెనీ ఏం పని చేస్తుంది, ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ అది ఎన్నేళ్ల నుంచి ఉంది, ఆ కంపెనీ గ్రోత్ ఉంది, అది సంపాదిస్తుంది, ఒక బ్రాండ్ ఉంది, వాళ్ళు సంపాదిస్తున్నారు. కాబట్టి మనకు ఆ అవకాశాల కోసం మనం ఏం చేస్తున్నాం, అందులో కూడా మనం పెట్టుబడి పెడితే ఆయన సంపాదించుకునే భాగంతో పాటు మన భాగానికి కూడా లాభం వస్తుంది. అంటే ఆయన లాభం వచ్చినప్పుడు ఆ కంపెనీకి ఆ భాగం మనకు కూడా వస్తుంది అనమాట. అది సింపుల్గా వాటా అంటే ఏంటిది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, తాత్కాలిక లాభాల కోసం, తాత్కాలిక ఆశల కోసం, తాత్కాలిక ఆశ పోయి మన వాళ్ళు ఎక్కువ శాతం జరుగుతుంది. కానీ షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వచ్చే లాస్ లేదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారికి పడ్డా కానీ మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటుంది. అయితే మనం చూడవలసింది ఏంటి, అది ప్రోడక్టా సర్వీసా, ఆ ప్రోడక్ట్ ఎటువంటిది, సర్వీసు అనేది చూడాలి. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎప్పుడైనా కానీ మనం ఏదైతే సంపాదిస్తామో అందులో ఎంతో కొంత భాగం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. అయితే ఇవన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ షేర్ మార్కెట్ ఏదైతే ఉందో అది అవకాశాలు కూడా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, ఎప్పుడైనా జరిగినప్పుడు నష్టభయాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు కరోనా ఉంది, కరోనా ముందు బాగా పెరిగింది, కరోనా అప్పుడు బాటంకి వచ్చింది. అంటే 100 రూపాయలు వస్తువు 10 రూపాయలు 15 రూపాయలు పడిపోయినాయి. అంటే అంత శాతం పడ్డది. మళ్ళీ తర్వాత ఏమైంది, ఇంకా ఆ రేట్లు లేవు, ఆ ఇండెక్స్ లేదు, ఆ సెన్సెక్స్ లేదు. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ మంచి పైసలు వచ్చినాయి, కొన్ని రెట్లు అనమాట. ఇవన్నీ కూడా అవకాశంతో ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. అయితే వీటన్నిటికి కూడా మనకంటూ వ్యూహాత్మక వైఖరి ఉండాలి, నైపుణ్యం ఉండాలి, వేచి చూసే ఓపిక ఉండాలి. ఉన్న వాళ్ళకే ఇవన్నీ కూడా ఒక పెట్టుబడి వేదిక అనమాట. అయితే
ఈ 2025లో ఇప్పుడు మనం ఏదైతే ఎంటర్ అవుతున్నామో మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనే దానికి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు మొత్తం సొమ్ముని పెట్టకుండా వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దానిలో కొంత భాగం సేవింగ్స్ కింద ఏదైతే ఉంచుదామనుకున్నారో ఆ సేవింగ్స్ కింద ఏదైతే ఉంచుతారో దాన్నే మనము షేర్ మార్కెట్కు పెట్టాలి. మళ్ళీ కొంత క్యాష్ రూపంలో కూడా ఉంచుకోవాలి, ఏదైనా అవసరం పడితే మళ్ళీ దాన్ని వాడుకునేటట్టుగా. అయితే ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది అంటే మన పని ఏదైతే అంటే సపోజ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, ఎడ్యుకేషన్ వరకు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ అయిపోయిందో క్యాంపస్లో జాబ్ వచ్చేస్తుంది, క్యాంపస్ సెలక్షన్, అప్పుడేమంటే వీళ్ళకి ఇన్కమ్ కనబడుతుంది. ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చేసిందో వాళ్ళు షేర్ మార్కెట్లోకి పొదుపు చేయాలని లేకపోతే తొందరగా రావాలని. ఈ మధ్యకాలంలో F&O అయితే మాత్రం బాగా లాస్లు అనమాట. అంటే 100లో 90 మందికి F&O చేసే వాళ్ళందరికీ లాస్ అవుతుందని చెప్పేసి, అంటే ఈ కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ లేని వాళ్ళే పోగొట్టుకోవడం జరుగుతుంది. అంటే అవగాహన లేకపోవటం, అంటే వాళ్ళ కాడ పైసలు రాగానే వాళ్ళ ఫ్రెండ్స్ అనో ఎవరో ఒకళ్ళు షేర్ మార్కెట్ చేస్తున్నారు, F&O చేయి, ఆప్షన్స్ చేయి, నీకు తొందరగా వచ్చేస్తాయి అని చెప్పేసి అనటం. నీకు ఆ గురువారం రోజు ఎక్స్పైరీ రోజు బాగా పైసలు వస్తాయి, నువ్వు రిస్క్ తీసుకుంటే రిస్క్ అంటే 10,000 పెట్టినావు లేకపోతే 1,000 పెట్టినావు, వస్తేనో 10,000 వస్తాయి, 1000కి 10 రెట్లు 5 రెట్లు కూడా వస్తాయి, లేదు అంటే అవి వెయ్యిపోతాయిలే అనటం. ఇంకా అట్లా చేయటం, చివరికి పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు తప్ప దాని మీద అవగాహన లేక. అయితే చివరికి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేవాళ్ళు కొత్తగా ఎవరైతే వస్తారో వాళ్ళు అధ్యయనం చేయాలి. ఏదైతే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి, కంపెనీ యొక్క వెబ్సైట్ చెక్ చేయాలి, కంపెనీ యొక్క ఫండమెంటల్స్ చూడాలి, కంపెనీ యొక్క గ్రాఫులు చూడాలి, కంపెనీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూడాలి. కంపెనీ అంటే ఆర్డర్స్ ఉన్నాయా లేవా, సబ్సిడీలు ఉన్నాయా లేవా, గవర్నమెంట్ పాలసీలు ఉన్నాయా లేవా, అవన్నీ మనం చూడాలి. అయితే ఇవన్నీ కూడా చేయకుండా ఏం చేయాలి, ఫస్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫస్ట్ మొట్టమొదట. లేదు అంటే ఈటీఎఫ్లు అని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అవి మామూలు ఈటీఎఫ్లు ఉంటాయి, గోల్డ్ బీస్ అంటారు, నిఫ్టీ బీస్ అంటారు. గోల్డ్లో కానీ నిఫ్టీలో కానీ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఈ గోల్డ్ ఈటీఎఫ్లు, సిల్వర్ ఈటీఎఫ్లు ఉన్నాయి, వాటిల్లో కూడా మనము చేసుకోవచ్చు. మామూలు గవర్నమెంట్ ఈటీఎఫ్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి, అవన్నీ మళ్ళీ ఇంకో వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. అయితే ఈ జనరల్గా డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. ఈ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ బ్రోకర్లు కూడా వాళ్ళు వెబినార్లు కండక్ట్ చేస్తారు, సెమినార్లు కండక్ట్ చేస్తారు. ఈ వెబినార్లు సెమినార్లు కండక్ట్ చేసి మనం అటెండ్ అవ్వాలి. అయితే వాళ్ళు కూడా కొన్ని గైడ్ చేస్తారు. మనం కొంత అవగాహన కల్పించుకున్నాకే పెద్ద మొత్తం కొట్టాలి. అప్పటి వరకు చిన్న మొత్తాలతోటే మనము స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 250తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు జీవో వస్తుంది, అది ఇంకో వీడియోలో చెప్తాను. 250 రూపాయలు కూడా మనము ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అయితే కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తుండాలి. ఎప్పుడో కరోనా మాదిరి ఎప్పుడో ఒకసారి భూములు వస్తాయి, స్కామ్లు వస్తాయి. ఇప్పుడు సపోజు కరోనా టైంలో మార్కెట్ బాగా పడిపోయింది, అప్పుడు వాల్యూ ఉన్న షేర్స్ కూడా పడతాయి. అప్పుడు అటువంటివి భయపడకుండా మనం వాల్యూ ఉన్నటువంటి షేర్లని గుర్తుపెట్టుకొని మళ్ళీ అవి చేసి చేయాలి. మార్కెట్లో రెండే, అత్యాశ, భయం అనేది ఉంటుంది. గ్రీడ్, ఫియర్ అంటారు. ఈ గ్రీడ్ అంటే ఏంటి, ఆశ, అత్యాశ, దురాశ. భయం అతి భయం అంటే ఏంది, కొనేటప్పుడు ఆశ అత్యాశకి అమ్మరు, దురాశ వచ్చేదాకా అంటే ఇంకా పెరుగుతుంది అని ఉంచుతారు. లేదు బాగా పెరిగినాక కొనుక్కుంటారు. పడిపోయేటప్పుడు ఇక భయం అయిపోతుంది, ఇక మొత్తం అమ్మేస్తారు. తర్వాత పెరిగినప్పుడు వీళ్ళ దగ్గర షేర్లు ఉండవు, అనవసరంగా అమ్మినా, నేను కొనగానే తగ్గింది, నేను అమ్మినాక పెరిగింది అని అనుకుంటారు. ఇవన్నీ కూడా అవగాహన లేకపోవటం. అయితే చాలామంది టిప్స్ మీద ఆధారపడతారు. ఆ టిప్స్ మీద ఆధారపడకూడదు. మనం ఈ టిప్స్ మీద ఆధారపడటం అంటే ఏంది, ఎవరో చెప్పిర్లే, ఏ వెబ్సైట్లోనో చూసి మీకు మేము గైడ్ చేస్తాం అది ఇది అంటారు, నమ్మేస్తారు. తర్వాత ఏముండదు, అవన్నీ లాస్ అవుతాయి. అటువంటి వాళ్ళు ఎక్కువ మంది జరుగుతున్నాయి. అయితే మనం అలా కాకుండా మనం ఏం చేయాలి, మనం 1-2 సార్లు చెక్ చేసి మనం నిర్ధారించుకున్నాకే పెట్టుబడి పెట్టాలి. ఒకవేళ ఏదైనా టిప్ వచ్చినా కానీ చూసుకోవాలి, లేకపోతే మనం పోతుంది. ఇకపోతే సోషల్ మీడియా ద్వారా కూడా బాగా రావడం జరుగుతుంది. మీకు ఆ షేర్లు పెరుగుతాయి, ఈ షేర్లు పెరుగుతాయి, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది, మీరు కొనుక్కోండి, మేము ఇంత చేస్తాం అంత చేస్తాం అని చెప్తారు. ఇవన్నీ కూడా మనం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఎందుకోసం అంటే ఎవరైతే కొనుక్కున్నారో మీవే పైసలు. అంటే ఈ ఫైనాన్షియల్ మార్కెట్ ఏదైతే ఉందో, ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడి పెడతారో ప్రాఫిట్ కానీ లాస్ కానీ మీదే. కాబట్టి ఎవరు ఎన్ని సలహాలు ఇచ్చినా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే లాభం వస్తే నీకే వస్తుంది, నష్టం వస్తే నువ్వే భరాయించాలి. కాబట్టి అవన్నీ చేయకుండా అత్యాశకు పోకుండా మనం చేయాల్సి ఉంటుంది. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే ఎక్కువ శాతం ఏదైతే ఎకానమీ బాగుందా లేదా, గ్రోత్ బాగుందా లేదా, ఏ కంపెనీకి ఉంటుంది. ఇప్పుడు రేపు బడ్జెట్ వస్తుంది, February 1 తారీఖు బడ్జెట్ వచ్చినప్పుడు బడ్జెట్లో ఏం జరుగుద్ది,
ఏ ఏ కంపెనీలకి ఏ సెక్టార్లకి రాయితీలు ఇస్తుందా, సబ్సిడీలు ఇస్తుందా, ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం చూసుకొని అటువంటి షేర్లను మనం గుర్తుపట్టి చేయాల్సి ఉంటుంది. అయితే వీటన్నిటితో పాటు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని చూడాలి, కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చెక్ చేయాలి, కంపెనీకి రాబోయే రోజుల్లో వృద్ధి అవకాశాలు ఎక్స్పాన్షన్ చేసే ఆలోచనలో ఉందా, కంపెనీకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయా అటువంటి సెక్టార్ పీర్స్ అంటాం, అంటే కాంపిటీటర్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ సెక్టార్కి బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు హెచ్ఎంపీవీ అనగానే ఫార్మా సెక్టారు, ఇప్పుడు మహాకుంభమేళా అనగానే ఆ సెక్టారు, అంటే ఎఫ్ఎంసీజీ అంటే తినేవి తాగేవి రికమెండేషన్లు అటువంటివి చూడాలి. తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి షేర్లు ఉపయోగపడతాయి, అంటే వాళ్ళ యొక్క బడ్జెట్ని బట్టి మనం ఏమేమి ఉన్నాయి, కంపెనీకి ఏది సానుకూలంగా ఉంది, ఇవన్నీ కూడా మనము గమనించాల్సి ఉంటుంది. తర్వాత నష్టభయం లేకున్నటువంటి పెట్టుబడిలో అనేది ఉండదన్నట్టు, అంటే ఎంతో కొంత ఉంటుంది, కాకపోతే రిస్క్ కొంచెం తోటి లాభం ఎక్కువ వచ్చేది. మళ్ళీ రిస్కులు 4 రిస్కులు ఉంటాయి. నో రిస్క్ నో రిటర్న్స్, లో రిస్క్ లో రిటర్న్స్, మీడియం రిస్క్ మీడియం రిటర్న్స్, హై రిస్క్ హై రిటర్న్స్. అయితే రిస్క్ కొంచెం లో రిస్క్ తీసుకొని మనము రిటర్న్స్ హై వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇక తర్వాత ఏదైతే కంపెనీలు ఉన్నాయో మనము దీర్ఘకాలిక వ్యూహాలతోటే ఉండాలి, అంటే లాంగ్ రన్లోనే కంపెనీ భవిష్యత్తు ఉంది అని గుర్తుపడితేనే మనం అటువంటివి కనుక చేస్తే రాబోయే రోజుల్లో మనము షేర్గా సంపాదించుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఎప్పుడైనా కానీ మన డెసిషన్ కాదు, అంటే ఏంది, గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి, ఇప్పుడు ఎలక్షన్స్ అని ఉంటాయి, లేకపోతే ఎకానమీ అంటది, బోర్డర్లో వార్లు ఉంటాయి, లేకపోతే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ అంటారు, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అంటారు, లేకపోతే అమెరికాలో ఎలక్షన్స్ అంటారు. అంటే ఎలక్షన్స్ ఇప్పుడు అయిపోయినాయి, వార్లు అయిపోయినాయి, రాబోయే రోజుల్లో ఏదొస్తో తెలియదు. హెచ్ఎంపీవీ మళ్ళీ లేటెస్ట్ న్యూస్ అంటే ఏంది, మళ్ళీ వైరస్ లేదంటారు, వైరస్ తోటి మనకేం లేదంటారు. ఒకవేళ వైరస్ వచ్చినా మనకు అక్కడ వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్తారు, లేదు అంటారు. అంటే ఆ టైంలో ఏదైనా జరిగితే ఎకానమీకి ఎంతవరకు ఉన్నది, ఇవన్నీ మనం చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఎట్లయినా సరే ఏ విధంగా అయినా మనం ఏదైతే పెట్టుబడి పెడుతున్నామంటే ఏవైతే షేర్ మార్కెట్లో వచ్చిన లాభాలు మిగతా ఏ మార్కెట్లో రావు, కాకపోతే దీంట్లో కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని బేర్ చేసుకుంటూ ఆ రిస్క్ని చూసుకుంటూ, అంటే బ్యాంకులు పోస్ట్ ఆఫీసుల కంటే ఎక్కువ వడ్డీ అయితే మాత్రం వస్తుంది, కానీ జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి మాత్రం వస్తుంది. అయితే ఎప్పుడైనా కానీ తొందరపడి మన షేర్లు బై చేయొద్దు, ఎందుకంటే పెరిగేటప్పుడు చూస్తూ ఉంటారు, అప్పుడు మిస్ అవుతారు. బాగా పెరిగినాక అరే మిస్ అయిపోయినామని అప్పుడు మీరు కొంటారు. అలా చేయకూడదు అనమాట. మనం ఏం చేయాలి, బాగా పెరిగినప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, అప్పుడు ఏమవుతుంది, మనం కొనగానే ఆ షేర్లు పడిపోతూ ఉంటే అప్పుడు మనం లాస్లోకి పోవడం జరుగుతుంది. అయితే షేర్లు బాగా తగ్గిపోయినాయి అని కూడా కొనొద్దు. షేర్లు బాగా తగ్గిపోతే ఎందుకు తగ్గిందో తెలుసుకొని వాల్యూ కనుక ఉంటే ఓకే. ఫండమెంటల్ టెక్నికల్స్, ఫండమెంటల్ ఏం చెప్తుంది, వాల్యూ ఉందా కొనుక్కోమని చెప్తుంది. టెక్నికల్ ఏం చెప్తుంది, పడిపోతున్నప్పుడు గ్రాఫు కిందికి చూపిస్తుంది కాబట్టి సేల్ చేసుకోమని చెప్తుంది. మనం ఏం చేయాలి, కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లకు తోటిగా అది రాబోయే రోజుల్లో లాభం ఉంటుంది అనుకున్నప్పుడే మనము కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా ఏదైతే బై సెల్ ఏదైతే ఉందో అది టైంకి కూడా డెసిషన్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, దాన్ని బట్టే మనము ఏదైతే చేయాల్సి ఉంటుంది. తర్వాత వీటన్నిటితో పాటు ఈ పేమెంట్స్ ఏదైతే ఉందో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు దీంట్లో, ఓన్లీ సింపుల్గా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆన్లైన్లో ఏదైతే జరుగుతాయో అవన్నీ కూడా అఫీషియల్గానే ఉంటుంది, అంటే మెయిల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, మన ఖాతాలో డిమాట్లోకి జమ అయిపోతాయి. ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, మనం ఎవరైతే షేర్లు చేద్దామనుకుంటారో. ఇవన్నీ పెద్ద ఎత్తున షేర్ మార్కెట్లో మంచి మంచి కంపెనీలు ఉన్నాయి, ఆన్లైన్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఉన్నాయి. ఆన్లైన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంటే తప్ప ఆన్లైన్ చేయండి, లేకపోతే ఆన్లైన్ చేయొద్దు. ఆఫ్లైన్ అయితే మాత్రం ఓకే, ఎందుకంటే వాళ్ళు ఆఫ్లైన్ అంటే ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ మనకి ఇవ్వటానికి వీలవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఇటువంటి ఏవైతే ఆన్లైన్ మోసాలు గీసాలు, సైబర్ క్రైమ్, సైబర్ మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికంటే కూడా సెబీ ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకోవటం, సెబీ వాళ్ళు దాని మీద నిఘా పెట్టడం, సెబీ వాళ్ళు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పారదర్శకత పెరగటం, నిబంధనలు కఠినతరం కావటం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం వరకు ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో మనం జాగ్రత్తగా కనుక పెట్టుబడి పెడితే, మంచి కంపెనీలో కనుక పెడితే మనకి అంటూ
లాభాలు గ్యారంటీ. కాకపోతే కొంచెం రిస్క్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి గోల్డ్ ఉందనుకోండి, 40% పెరిగింది. ఇన్నేళ్లలో పెరగని గోల్డ్ ఈ ఒక్క సంవత్సరమే 40% పెరిగింది. అవి పెరిగింది అనే దాని మీద గోల్డ్కి మళ్ళీ నేను ఇంకో వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైతే ఉన్నాయో వస్తుంది కదా అని చెప్పేసి అన్ని పైసలు తీసుకుపోయి ఒకటేసారి పెట్టుబడి పెట్టొద్దు. కొంతనే పెడుతూ పోతుండాలి. దీంతో ఒక పోర్ట్ఫోలియోని మనం తయారు చేసుకోవాలి. దాంతో ప్రతిసారి ప్రతి కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, 9 months రిజల్ట్స్ని మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఏ క్వార్టర్లో రిజల్ట్స్ కనుక బాగలేదనుకోండి, ఆ క్వార్టర్లో ఆ షేర్ బాగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. లేదు ఆ క్వార్టర్లో రిజల్ట్స్ కనుక బాగుంటే నెక్స్ట్ క్వార్టర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ క్వార్టర్లో వచ్చేటప్పటికి ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్ వచ్చి ఇప్పుడు జనవరిలో రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం సమీక్షించుకొని మనము చేస్తూ ఉండాలి. అయితే ఏవైనా కానీ హడావుడిగా షేర్లు కొనకుండా కొద్దిగా కనుక పెట్టుబడి పెడితే ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? ఈ బడ్జెట్ వస్తుంది February 1. బడ్జెట్లో డిఫెన్స్కి ఏమి ఇస్తుర్రు, అగ్రికల్చర్కి ఇస్తుర్రా, మన రైల్వేకి ఇస్తున్నారా, రియల్ ఎస్టేట్కి ఇస్తుర్రా, ఇటువంటి సెక్టార్లో దేనికి బెనిఫిట్ ఇస్తుర్రు, దేనికి సబ్సిడీలు ఇస్తుర్రు, దేనికి రాయితీలు ఇస్తుర్రు, ఏ సెక్టార్కి ఎక్కువ అమౌంట్ బడ్జెట్లో కేటాయింపులు జరిగినాయి, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ షేర్లని అప్పుడు అబ్జర్వ్ చేసి బడ్జెట్ నెక్స్ట్ డే రోజు, బడ్జెట్ కంటే కూడా బడ్జెట్ నెక్స్ట్ డే రోజు మొత్తం అన్ని పేపర్లు, మ్యాగజైన్లు ఒక పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ సెక్టార్లో ఈ కంపెనీలకు బెనిఫిట్, ఈ సెక్టార్లో ఈ షేర్లకు బెనిఫిట్ అని అవి మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరేం చేయాలిగా? ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కానీ, ఈ షంషేర్గా మనం ఉండాలి, మార్కెట్లో ఎప్పుడూ ఉండాలి, దీనికి రిటైర్మెంట్ లేదు, జీవితకాలం మనం ఉండాలి, సంపాదించుకోవాలి, ఇది కూడా ఒక బిజినెస్ మాదిరి చేయాలి అని అనుకుంటే దయచేసి మీరు కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. కంటెంట్ రూపంలో మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని మనం డిస్కస్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.